చేతులారంగ నిన్ను పూజించు కొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను. గంగలో మున్గి ధౌతవల్కలము కట్టి పూలు కొనితేరా అరిగితి పుష్పవనికి. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగ నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. తల్లి ఒడిలోన తలిరాకు తల్పమందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువే మోక్ష విత్తమ్ము కొరకు హృదయమేలేని నీ పూజలెందుకోయి. జడమతులమేము జ్ఞానవంతుడవు నీవు, బుద్ధియున్నది భావ సమృద్ధి కలదు బండబారెనటోయి నీ గుండెకాయ. శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు, ఆయువు కల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవ తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలూగుచున్మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోవకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఆత్మసుఖము కోసమై అన్యుల గొంతులు కోసి తెచ్చు పుణ్యాత్ముడ, నీకు మోక్షమెటులబ్బును. నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే. చరాచరవర్తి ప్రభుండు మా పవిత్రాత్మలనందుకోడే, నడుమంత్రపు నీ తగులాటమేటికిన్. ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట. దయలేని వారు మీ ఆడువారు, గుండె తడి లేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొందురు హంత మీ కొలమువారు. అక్కట హాయిమేయు మహిషాసురులెందరో నాలుగు ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్లతో త్రొక్కుచు దొర్లి దొర్లి మరు రోజుదయాననే వాడి వత్తలై రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంట దిబ్బపై. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా. నరజాతికి నీతియున్నదా? బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. అందమును హత్య చేసెడి హంతకుండ మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. పూజ లేకున్న బాబుని పుణ్యమాయ, కోయబోకుము మా పేద కుత్తుకులను.
అకట చేసేత మమ్ముల హత్య చేసి బాపు కొనబోవు ఆ మహాభాగ్యమేమి. ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టినట్లుగాన్ పూలు కోయ చేయాడలేదు. ఏమి తోచక దేవర కెరుకసేయ ఒట్టి చేతులతో ఇటు వచ్చినాను. ఈ పద్యాల భావమిది. భక్తుడు భగవంతుడితో అంటున్నాడు, స్వామి, నిన్ను నా చేతులారా పూజిద్దామనుకుని ఉదయాన్నే కోడి కూయగానే నిద్రలేచాను. పవిత్రమైన నదిలో స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని పూలు కోసుకురావడానికి తోటకు వెళ్ళాను. నేనొక పూల మొక్క దగ్గర నిలబడి చప్పున కొమ్మ వంచి గోటితో పువ్వును తెంచబోయాను. అంతే, ఆ పూలన్నీ ఒక్కసారిగా జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణాలు తీస్తావా అని ఏడ్చాయి. అది చూసి నా మనసు కుంగిపోయింది. నాలో ఈ పుష్పవిలాప కావ్యం మెరిసింది. పూలు భక్తుడితో ఇలా అంటున్నాయి, మా అమ్మ ఒడిలో లేత ఆకులనే పరుపుపై ఆడుకుంటున్న మమ్మల్ని కోసి బుట్టల్లో వేసి నీ మోక్షమనే ధనం కోసం అమ్ముకుంటావా? హృదయమే లేని నీలాంటి వారి పూజలు దేనికోసం? మేము తెలివిలేని జీవులం, నువ్వేమో జ్ఞానవంతుడివి. నీకు బుద్ధి, మంచి ఆలోచనలు ఉన్నాయి కదా, మరి నీ గుండె ఎందుకలా బండబారిపోయింది? శివుడి పూజ కోసం నీ హృదయంలో 4 చిన్న పూలలాంటి దయాభావాలు పూయవా? మాకున్నది చాలా తక్కువ ఆయుష్. మమ్మల్ని కనిపెంచిన తీగ తల్లి గౌరవాన్ని కాపాడుతూ ఆమె చేతుల్లో స్వేచ్ఛగా హాయిగా ఊయలలూగుతూ మురిసిపోతూ ఉంటాం. మా ఆయుష్ తీరిపోగానే హాయిగా మా తల్లి చల్లని కాలి వేళ్లపై రాలిపోయి కన్నుమూస్తాము. మేము గాలికి సుగంధం పూసి గౌరవిస్తాము. మమ్మల్ని నమ్ముకుని వచ్చే తుమ్మెదలకు తీయని తేనెను విందుగా ఇస్తాము. మీ కళ్ళకు ఆనందాన్నిస్తాము. అంత స్వతంత్రంగా బతికే మమ్మల్ని నీ స్వార్థం కోసం తల్లి నుండి వేరు చేస్తావా? నీ ఆత్మసుఖం కోసం పూల గొంతులు కోసి తెచ్చే ఓ పుణ్యాత్ముడా, నీకు మోక్షమెలా వస్తుంది? చేతులకు నెత్తురంటించుకుని చేసే పూజను ఆ దేవదేవుడు స్వీకరిస్తాడా? అంతటా ఉండే ఆ దేవుడు మా పవిత్రమైన ఆత్మలను నేరుగా అందుకోడా? మధ్యలో నీ హడావిడేమిటి? అయ్యో, మీ ఆడవారికి అస్సలు దయే లేదు. ఊలు దారాలతో మా గొంతులకు ఉరి బిగించి మా గుండెల్లోకి సూదులు గుచ్చి దండలుగా అల్లి వాళ్ల జడ ముడులలో మమ్మల్ని ముడుచుకుంటారు. కనీసం జాలి లేకుండా మమ్మల్ని నూనెలో వండి పిండి మా పేద నెత్తురును అత్తరుగా మారుస్తారు. మీ మనుషుల కంపు కొట్టే శరీరాల మీద సువాసన కోసం మా రక్తాన్ని పూసుకుంటారు. ఎంత హంతకులు మీరు! హంతకుల జాతి మీది. అయ్యో, సుఖాల కోసం పాకులాడే ఎందరో రాక్షసుల్లాంటి వాళ్ళు రాత్రి వేళల్లో తమ పరుపులపై మమ్మల్ని చల్లుకుంటారు. మా పసి శరీరాలను తమ పాడు కాళ్లతో తొక్కుతూ దొర్లుతుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే వాడిపోయిన మమ్మల్ని చెత్తకుప్పల మీద పారేస్తారు. మా విలువైన పవిత్రమైన సుగంధభరితమైన జీవితాన్ని మీకోసమే త్యాగం చేసి నశించిపోతున్నాం. మా యవ్వనాన్నంతా దోచుకుని చివరికి మమ్మల్ని చీపురుతో ఊడ్చవతల పారేస్తారు కదా. అసలు మానవజాతికి నీతుందా? అహింసను బోధించే బుద్ధదేవుడు పుట్టిన దేశంలో పుట్టావు. నీలో సహజమైన ప్రేమ ఏమయ్యింది? అందాన్ని హత్య చేసే ఓ హంతకుడా, నీ మనుజ జన్మ పాడైపోయింది. నీకు పుణ్యముంటుంది బాబు, మాకు నీ పూజలొద్దు. మా పేద గొంతులను మాత్రం కొయ్యొద్దు. మమ్మల్ని చేతులారా హత్య చేసి నువ్వు పొందాలనుకుంటున్న ఆ మహాభాగ్యం, పుణ్యం ఎలాంటిది? ఎందుకది? ఈ మాటలన్నీ చెప్పి భక్తుడిలా ముగిస్తూ అంటున్నాడు, పూలన్నీ నన్నిలా గద్దించి చీవాట్లు పెట్టేసరికి నాకు పూలు కోయడానికి చేతులాడలేదు. ఏం చెయ్యాలో తోచక ఈ విషయాన్ని నీకే చెప్పడానికి ఇలా ఒట్టి చేతులతో నీ సన్నిధికి వచ్చాను స్వామి. భగవంతుడి సృష్టిలో పూలు కూడా ప్రాణమున్న జీవులే. మన స్వార్థం కోసం, అలంకరణ కోసం వాటిని తెంచి చంపడం పాపం. ప్రకృతిని ప్రకృతిలా బతకనివ్వడమే నిజమైన భక్తి. ఈ పరమార్థాన్ని తెలుగువారికి తన పుష్పవిలాప కావ్యం ద్వారా తెలిపారు జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఆయనే కరుణశ్రీ. జీవించినంతకాలం కవిత్వం రాసి, కవిత్వం రాసినంతకాలమే జీవించిన అద్భుతమైన మధుర కవి ఆయన. తన కవిత్వాన్ని ప్రజల నాల్కలపై నాట్యం చేయించి పాఠకులను మురిపించి మైమరపించిన ఈ సుకవి చూడామణి 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామంలో జన్మించారు. కొమ్మూరులో పెరుగుతూ సరస్వతీదేవి కృపతో అక్షర విన్యాసాలు నేర్చుకున్నారు. ఆ తరువాత అమరావతిలోని శ్రీరామకృష్ణ హైస్కూల్, గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్, ఏసీ కాలేజీల్లో అధ్యాపకుడిగా సేవలందిస్తూ
ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. పేరుకు తగ్గట్టే ఆయన కవిత్వంలో కరుణరసం ప్రధానంగా ప్రవహిస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దల దాకా, పామరుల నుండి పండితుల దాకా అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని ఒక సౌందర్య సందేశంతో అందించడం ఆయన ప్రత్యేకత. ఆయన శైలి చాలా సరళంగా ఉంటూనే ఎంతో పసందైన పదాల కూర్పుతో వినసొంపుగా ఉంటుంది. క్లిష్టమైన తాత్విక చింతనను సైతం ఎంతో సుకుమారమైన భావాలతో హృదయానికి హత్తుకునేలా చెప్పడం ఆయనకే చెల్లింది. ముఖ్యంగా చెట్లు, చేమలు, పూలు లాంటి ప్రకృతి శక్తులకు మానవీయ భావోద్వేగాలను అద్దడంలో ఆయన సిద్ధహస్తులు. కవిగా, పండితుడిగా, విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సంపాదకుడిగా, బాల సాహిత్య కథకుడిగా, ఉపన్యాసకుడిగా ఇలా బహువిధ ప్రతిభామూర్తిగా భాషించిన కరుణశ్రీ గారు మొత్తం 76 గ్రంథాలు రచించారు. ఆయన రాసిన ప్రసిద్ధ కావ్యం ఉదయశ్రీ 50 సార్లకు పైగా ప్రింట్ అయి స్వర్ణోత్సవం జరుపుకోగా, విజయశ్రీ, కరుణశ్రీ కావ్యాలు 25 సార్లకు పైగా ప్రింట్ అయి రజతోత్సవాలు జరుపుకున్నాయి. అంతేకాదు ఉదయశ్రీ 5వ భాగానికి సాహిత్య అకాడమీ పురస్కారం, అమరఖయూం కావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించాయి. ఎస్వి యూనివర్సిటీ ఆయన ప్రతిభను గుర్తిస్తూ గౌరవ డిలిట్ పట్టాను ప్రదానం చేసింది. గాన గంధర్వుడు ఘంటసాల గారి అమృత కంఠంలో కరుణశ్రీ గారు రాసిన అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, పుష్పవిలాపం, కుంతీకుమారి, అంజలి, కరుణామయి లాంటి కావ్య ఖండికలు హెచ్ఎంవి రికార్డులుగా వెలువడి అప్పట్లోనే ప్రతి తెలుగు ఇంటా మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వంతో పాటు విజయవాడలో సువర్ణ ఘంటా కంకణ, కనకాభిషేక సన్మానాలను అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నుండి సత్కారాన్ని, ఢిల్లీ ఆంధ్రా భవన్లో నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారి చేతుల మీదుగా అత్యున్నత గౌరవాన్ని పొందారు. టీటీడీ వారి ప్రతిష్టాత్మక పోతన భాగవతం ప్రాజెక్టుకు ప్రధాన సంపాదకుడిగానూ వ్యవహరించారు. ఆయన సాహిత్యం ఎంత అమూల్యమైనదంటే దానిపై ఎందరో పరిశోధకులు అనేక పిహెచ్డీలు, ఎంఫిళ్లు చేశారు. 1992 జూన్ 21న కరుణశ్రీ గారు ఈ లోకాన్ని వీడినప్పటికీ పూల పరిమళంలా తెలుగువారి గుండెల్లో పరిమళిస్తూనే ఉంటారు.